సమ్మర్‌లో పొలం వారడం అయితే మస్తు కష్టం. అది వారితే మైసమ్మకి చేసుకుంటామని చెప్పేసి అమ్మ మొక్కిందనమాట. మైసమ్మకి చేయడం అంటే ఒక 3 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తుందమ్మ. ఎప్పుడు టైం కుదురుతదా? ఎప్పుడు చేద్దామా? అని చెప్పేసి. అయితే ఇప్పుడు కుదిరింది. ఈ సమ్మర్‌లో కుదిరింది. సో, ఇవాళ మా వరి కోత అనమాట. వరి కోత రోజు ఇట్లా కోడిని కోస్తారు. ప్రతిసారి అయితే కోడిని కోస్తుండే. ఈసారి గొర్రె కోస్తున్నాం. ఎందుకంటే చాలా డేస్ అయింది కదా! పెండింగ్‌లు ఉంటే బాగోదని చెప్పేసి. అండ్ దట్ టూ ఈసారి అమ్మ 2, 3 ఇయర్స్ నుంచి ఒక్కతే సెల్ఫ్‌గా చేస్తుంది. సో, తను బాగా సాటిస్ఫై అయిందనమాట. తనొక్కతి వరిని ఒక 2, 3 ఎకర్స్ చేయడం అంటే మామూలు కాదు కదా! వితౌట్ ఎనీ హెల్ప్ తనొక్కతే. మేమందరం మా పనుల్లో బిజీ ఉంటే కోళ్ళు వాటి పని అవి వేసుకున్నాయి. అయితే ఇక్కడ మా చిన్నోడు అటు వెళ్ళిండు ఆ కోడిని తీసుకొని రావడానికి అని చెప్పేసి. అవి మెల్లగా ఎస్కేప్ అవుతున్నాయి అనమాట. అండ్ ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయింది. పూజ కంప్లీట్ అయిపోయాక మటన్ అయితే వచ్చేసింది. ఇక్కడ మా అమ్మే వంట చేస్తుంది. ఎందుకంటే మా అమ్మకి బాగా అలవాటు. ఎంతమంది ఉన్నా వంట ఈజీగా చేసేస్తుంది సింగిల్ హ్యాండ్తో. అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. అండ్ ఈమె చేసే వంటలు అయితే అందరికీ ఇష్టం మా ఇంట్లో. మా అమ్మ వంట చేస్తే ఎన్ని గిన్నెలు పెడుతుంది తెలుసా? అసలు ఒక రకంగా పెడుతుంది. ఒక్కోదానికి ఒక్కో బౌల్ అన్నట్టు పెట్టేస్తుంది. అవన్నీ తోమడానికి నేనే యూజ్ అవుతా మా అమ్మకి. ఇంతే.